రోజు రోజుకి ఇరాన్ని అమెరికా ఎంత తక్కువ అంచనా వేయగలిగిందనేది అసలు అర్థం కావట్లా. ఒక బచ్చాగాని తీసినట్టే తీసి పడేసింది. వెనుజులాని ఎలాగా కన్సిడర్ చేసి వెనుజులాని తీసి ఎలా మనం ఫ్యూ అవర్స్లో వాడిని ఎత్తుకొచ్చాము, అలాగే వీళ్ళని ఎత్తుకొచ్చేచ్చలే అనే ఒక ధీమాతో ఈ రోజున అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. ఎందుకంటే వెనుజులా అక్కడ నాయకుడికి ప్రజల్లో ఇది లేదు, కాంటాక్ట్ పెద్దగా లేదు. కానీ ఇక్కడ మతంతో సంబంధం. ప్రపంచంలో ఒకే ఒక గొప్ప వస్త్రం మతం. మతానికి మించిన అస్త్రం ఇంకోటి లేదు. ఈ రోజునే సరే ఆ మతం అధికారి ఉండటం మూలంగానే చివరి రక్తపు బొట్టు వరకు వారు ధారపోయడానికి రెడీగా ఉన్నారు. అలా అమెరికా ఉందా? అమెరికన్స్ ఉన్నారా? నో. నిజంగా వాస్తవంగా చెప్పుకుంటే అమెరికా అంత పిచ్చి వాళ్ళు పిరికి వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. వాళ్ళు ఏదో జేమ్స్ బాండ్ సినిమాలలో హీరోలాగా బయట ఫోజ్ కొడతారే కానీ ఈ మత ఛాందస్సుల జోలికి వస్తే మాత్రం వాళ్ళ ముందు అసలు నిలవలేరు. అలాగే ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు, మేము ఇక ల్యాండ్ మీద మా షూస్తో దిగుతామని. దిగండి, అప్పుడు తెలుస్తుంది అసలే మజా. కానీ ఇక్కడ మన జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇరాన్ వాళ్ళకి ఏది కావాలో అనేది స్పష్టంగా తెలుసు. వాళ్ళు 4000 కిలోమీటర్ల దూరంలో డిగో గార్షియాలో ఉన్న దాన్ని కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకటి మధ్యలో ఆగిపోవచ్చు, రెండోది అక్కడ ఉన్న ఇవి అటాక్ చేసాయి, కౌంటర్ చేసాయి. కానీ వీళ్ళ దగ్గర పోరాట పటిమ మాత్రం ఎవ్వరూ ఆపలేరు. వీళ్ళు నా ఉద్దేశం ప్రకారం కింద అండర్గ్రౌండ్ సిటీస్లో వాళ్ళు అమెరికాని కొట్టడానికి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. లేకుంటే 4000 కిలోమీటర్స్కి వెళ్ళింది కాబట్టి 4000 కిలోమీటర్స్ యువతల నుంచి అమెరికాని కొట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనా సరే అందుకోసమే కావాల్సి ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధం ఆగిపోతుంది, ఆపేస్తాం, అయిపోయింది, మేము అంతా గెలిచేసాం, వాళ్ళకి ఓడలు లేవు, ఓడలు కొట్టేసాం. ఇరానికి ఓడలు ఎక్కడ ఉన్నాయండి బాబు? 20 సంవత్సరాలుగా మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టేసి అసలు ఏది కొనుక్కోవడానికి అవకాశం లేదు కదా. ఇంత దౌర్భాగ్యం. 2000 రిస్ట్రిక్షన్స్ అమెరికా మీదను, రష్యా మీదను, ఇరాన్ మీద, తనకి ఇష్టం లేని వాళ్ళ మీద. అలా చేసుకొచ్చిన ఈ యొక్క ఇది మంచి సమయం అమెరికాని దెబ్బ కొట్టి వాళ్ళ యొక్క అహంభావాన్ని తగ్గించి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలా ఇష్టానుసారంగా ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి తగ్గించడానికి మంచి అవకాశం. చూద్దాం ఏమవుతుందో ఏమో.